గుంటూరు పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో గత రాత్రి బీసీ హాస్టల్లో 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 14 మంది విద్యార్థులను జీజీహెచ్కు తరలించగా వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారిని వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా, పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ పరామర్శించారు. కలెక్టర్ కూడా సమాచారం తెలుసుకుని హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా కనీసం వారికి ఇంతవరకు టెస్టులు జరపలేదని బలసాని కిరణ్ కుమార్ మండిపడ్డారు. ఇక మొన్న కురుపం, ఇప్పుడు గుంటూరు జరిగిన ఘటనలపై కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ఇంతవరకు కూడా ఈ యొక్క కలుషితమైన ఆహారం పిల్లలు పెడుతున్నా సరే పట్టించుకునే స్థితి లేదు. మీరు గమనించినట్లయితే రీసెంట్గా కూడా తురకపాలెంలో కూడా ఇదే ఇష్యూ జరిగింది. వాటర్ కంటామినేషన్ వల్ల కూడాను సేమ్ ఇష్యూ రేస్ అయింది. ఇలా జరిగింది, ఇంతమంది చనిపోతున్నారు కానీ పట్టించుకున్న నాదుడు, తురకపాలెం ఇష్యూస్ పట్టించుకున్న నాదుడు ఒక్కరు కూడా లేరు. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఎంత మన ఎమ్మెల్యే ఉన్నటువంటి పూల రామలింగ ఏమన్నారంటే ఈ యొక్క కలుషితమైన మందు తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఒకవేళ ఆయన చెప్పారు. అంటే కలుషితమైన మందు వల్ల తాగారా, కంటామినేషన్ వల్ల చనిపోయారని విషయం ఎవరు క్లారిటీ ఉన్నారు. 2 నెలలుగా ఈ విషయంలో తురకపాలెం పోరాడుతున్నాం. అలాగే ఈరోజు బీసీ హాస్టల్ ఒక ఇష్యూ నడుస్తుంది. ఈ బీసీ హాస్టల్ జరిగిన పిల్లలకు జరిగిన అన్యాయం గురించి పట్టించుకోవడానికి లేదు. ఒక పెద్దలకు జరిగింది. ఆ పెద్దల ప్రాణం దగ్గర ఒక 40 మంది అక్కడ చనిపోయారు, తురకపాలెంలో చనిపోయారు. అలాగే ఇక్కడ దగ్గర 45 మంది ఇప్పటివరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. వీళ్ళని పట్టించుకున్న నాదులు ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా లేరు. పైగా అంటారు ఇందాక వచ్చినటువంటి ఒక శాసనసభ్యులు పూల రామలింగ గారు అనేటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ మేము మాకు ఇలా తెలిసింది, ఇది అనుకోకుండా జరిగింది, మేము స్పాంటేనియస్గా స్పందించామంటారు. నాకు అర్థం కాని పాయింట్ మీరే చెప్పాలా. స్పాంటేనియస్గా స్పందించడం అంటే నాకు అర్థం అవ్వాలా. అంటే ఎలా తెలుస్తుంది అంటే అది జరిగేదాకా ఎదురు చూస్తారా? అనుకోకుండా జరిగిందని ముందు చేయడం తెలియదు కానీ, ప్రికాషన్స్ తీసుకోవడం తెలియదు కానీ, అక్కడ కురుపంలో జరిగి 1 వీక్ పై అవుతుంది. అలాంటప్పుడు అలర్ట్ చేయడానికి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు దాకా వాళ్ళ ప్రాణాలంటే ఏ హాస్టల్ ఎలా ఉంది ఏంటి అని చూసుకోరా? అలాగే ఇక్కడికి పెమ్మసాని గారు, మా ఎమ్మెల్యే గారు నజీర్ గారు వచ్చారు. మేము 5 కోట్లు ఖర్చు పెట్టాం, 6 కోట్లు ఖర్చు పెట్టాం. ఏం ఖర్చు పెట్టారు? ఇప్పుడు ఫ్యాన్ రిపేర్ చేయడం ఖర్చు పెట్టడమా? లేకపోతే ఇప్పుడు అక్కడేమో ఫినాయిల్ వేసి క్లీన్ చేసి ఖర్చు పెట్టడం? అంటే ఏ రూట్లో మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు వస్తే ఆ రూట్ క్లియర్ చేస్తే అయిపోయినట్టేనా? అంటే అధికారులు మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు నిర్లక్ష్యంగా ఉంటారంటే డబ్బులు ఇస్తారు కదా, జేబులో పెట్టుకొని పోతారా? మీ ఇక్కడ ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఏం మీకు లెక్కలేదా? వస్తున్నారు. ఆ రోజు మరి తురకపాలెంలో కూడా వచ్చి కనిపించెళ్ళారు కానీ వాళ్ళకు ఒక్కళ్ళకైనా సహాయం